మరి సమయమందు ఆలస్యం చేయకుండా మరి అయ్యగారికి సమయాన్ని అప్పగిద్దాం. మరి అయ్యగారి గురించి 2 మాటలు తెలియచేస్తాను. మరి అయ్యగారు అన్నిటికంటే మరి ప్రాముఖ్యముగా మరి ప్రెసిడెంట్ అయ్యగారి యొక్క కుమారులు అనేటువంటిది మరి చివరిలో మరి ఉండేటువంటి ఒక మాట అయినప్పటికీ దానికంటే మరి ప్రాముఖ్యముగా అమెరికా దేశంలో ఘనమైనటువంటి మరి విద్యను అభ్యసించి అంత మాత్రమే కాదు, బైబిల్ మిషన్ పక్షముగా మరి దేశములోను అలాగనే ఇతర అంతర్జాతీయముగాను కూడా మన బైబిల్ మిషన్కు డైరెక్టర్గా ఉండి ఘనమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి చక్కటి గాయకులు, చక్కటి రచయిత. దానికంటే మరి ప్రాముఖ్యంగా మనం ఇక బైబిల్ మిషన్ యొక్క దేవదాసయ్య గారు రచించినటువంటి పాటలను మరి పాడి ఆయన యొక్క చక్కటి స్వరముతో పాడి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి చక్కటి పాటలను వినిపిస్తూ ఉన్నటువంటి దైవజనులు. మరి వారికి ప్రత్యేక సమయంలో మనందరము లేచి ఆహ్వానాన్ని తెలియచేద్దాం. అందరూ చప్పట్లతో అయ్యగారికి ఆహ్వానం తెలియచేద్దాం. మీ ఎల్లరకు ప్రభు పేరిట మరణాత. కూర్చోనండి. కృపాకనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, పరలోకమును భూలోకమును నిర్మించిన నిర్మాణకుడు అయిన మా గొప్ప దేవా, నీ నామమునకు ప్రణతులు. ఈ రాత్రికాల సమయమందు తండ్రి, ఈ గ్రామమునందు ఏర్పాటు చేయబడిన ఈ జీవధార సన్నిధి కూటములను బట్టి, సభలను బట్టి నిన్ను వందిస్తూ ఉన్నాము తండ్రి. నీ బిడ్డలైన వారు నిన్ను ప్రేమించి నీ సత్య సువార్త చే వారి జీవితంలో ప్రక్షాళన చేయబడుటకు మనపూర్వకముగా తండ్రి ఈ సభల యందు నిలిచి ఉండగా తండ్రి, నీవు వారితో మాట్లాడినయ్యున్నావని నమ్ముచు ఉన్నాము. బలహీనుడైన నన్ను బలపరచి నీ ప్రజలతో నీవు తండ్రి నీ స్వరమును వింపచేయున్నావని మేము నమ్ముచు ఉన్నాము. గనుక ఈ సమయమును నీ ఆధీనమందు ఉంచుకొనుము. పరిశుద్ధాత్ముడా, నీవు మా మధ్యకు దిగిరమ్మని ప్రాధేయపడుచు ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, నీ బలకార్యమును నీ ప్రజల మధ్య నీవే జరిగించుమని కోరుచు ఉన్నాము. నీ సేవకుడైన నన్ను నీ బలముతో నింపి నీ మహిమార్థమై వాడుకునమని ప్రాణాధారమయ్యున్న క్రీస్తు యేసు పేర ప్రార్థించచ్చు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కూడియున్న మీ ఎల్లరకు దేవదేవ నామమున శుభము సమాధానము కలుగునుగాక. ఈ రాత్రికాల సమయమందు ఈ సభలకు నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించి ఈ సమయమును మరి ముందుగానే ప్రభువు తన యొక్క సంకల్పానుసారముగా ప్రతిష్ఠించి తన దాసు నిలబెట్టి ఉండగా దేవదేవుని నేను స్తుతిస్తూ దేవదేవుని యొక్క ప్రణాళికలో మరి యొక్క సమయమును నాకు అప్పగించి ఉన్న మరి సోదరులు అన్న జోయల్ మధు గారిని బట్టి, అలాగనే అక్క హదస్సా గారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి కుటుంబముతో మా కుటుంబము బహుదీర్ఘకాల అనుబంధాన్ని కలిగిన వారమై ఉన్నాము. మరి ఈ అనుబంధాన్ని బట్టి మేము ప్రభుని స్తుతిస్తూ
వారి పరిచర్యలో దేవుని పరిచారకునిగా నేను నిలబడ్డానికి ప్రభు నాకు ఇచ్చి ఉన్న ఈ సమయాన్ని బట్టి ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి చాలా సమయం అయింది. మరి నాకున్న సమయము, నాకు ఇవ్వబడిన సమయాన్ని దేవుని మహిమార్థమై వాడవలనని ఇష్టపూర్వకంగా నేను ఇచ్చట నిలబడి ఉన్నాను. ఈ యొక్క సభల యొక్క నామకరణ జీవధార, మరి నేను తెలుసుకున్న దానిని బట్టి ఈ జీవధార అను మాట ఈ పరిచర్యతో ముడిపడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట, జీవాహారమునై ఉన్నానని, జీవజలమునై ఉన్నానని. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వము కూడా లోకము తెలుసుకున్నటకు విశ్లేషింపబడిన మాటలలో ఒక ప్రధానమైన మాట, జీవాహారము నేనే, జీవజలము నేనే. అటు జీవ ఆధారమై ఉన్న యేసుక్రీస్తు ప్రభుని నామమందు ఈ పరిచర్యలను జరిగించచ్చు. జీవధార పరిచర్యలుగా ఈ పరిచర్యలు నిలిచి ఉండగా, ఆ పేరుకు అనుగుణముగా జీవధార సన్నిధి సభలు అని నామకరణ చేయబడుటలో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, సన్నిధి అనే అంశం యొక్క ప్రాధాన్యతను మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ రాత్రికాల సమయం ముందు ఆ సన్నిధి అనే అంశముపై మీతో మాట్లాడవలనని నేను ఇష్టపడుచు ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుని యొక్క కొలమానము దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ప్రతి విశ్వాసి వాని యొక్క జీవన విధి విధానమునకు మార్గదర్శకము దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. బైబిల్ మనము చూచినప్పుడు ఇది దేవుని స్వరమై ఉన్నది. బైబిల్ దేవుని ప్రేరేపిత గ్రంథమై ఉన్నది. బైబిల్ దేవుని యొక్క మాట అయి ఉన్నది. ఇటు వాక్య గ్రంథమునే మనము చూచినప్పుడు ఈ వాక్య గ్రంథము మానవునిపై అనగా మానవుని యందలి దేవుడు కలిగి ఉన్న దర్శనమును గూర్చి వివరించచ్చు. మానవునిపై కేంద్రీకృతమై ఉన్నదని మనము చెప్పుచూ ఉండగా, దానికి ముందుగానే బైబిల్ను మీరు చూచినప్పుడు బైబిల్ దేవునిపై కేంద్రీకృతమై ఉన్నది. బైబిల్ చేయించిన పని ఏమిటి అని మనము చూచినప్పుడు బైబిల్ దేవుని యొక్క అంతరంగమును బయలుపరుచుచూ ఉన్నది. మానవాళి ఎడల దేవుడు కలిగిన ప్రణాళికను విశదీకరించుచూ ఉన్నది. బైబిల్ దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క ఆలోచనను మానవునికి వెల్లడి చేయుచూ ఉన్నది. ఇటు బైబిల్ గ్రంథమునే మనము చూచినప్పుడు ఇటు దేవునినే బైబిల్ గ్రంథము ప్రపంచానికి పరిచయము చేస్తూ ఉన్నప్పుడు, బైబిల్ గ్రంథమందున్న మన దేవుడు, మన ఆరాధికుడైన దేవుడు, పూజనీయుడైన దేవుడు, మహిమాన్వితుడైన దేవుడు, మహాత్మ్యము కలిగిన దేవుడు ఏమై ఉన్నాడు అని మనము చూచినట్లయితే, ఈ దేవుడు సజీవుడై ఉన్న దేవుడై ఉన్నాడు. The distinction that the God of the Bible, బైబిల్ గ్రంథమందున్న ఈ దేవుడు కలిగి ఉన్న విశిష్టత ఏమిటి అనగా, the God of the Bible is the living God, సజీవమైన దేవుడై ఉన్నాడు. ఈ సజీవమైన దేవుడే ఎలా ఉన్నాడు అనగా, నాటి నుండి నేటి వరకును కూడా మాటలాడుచున్నవాడై ఉన్నాడు. మాటలో నుండి మానవునికి ఒక అనుభవమును మిగుల్చుచున్నవాడై ఉన్నాడు. ఈ దేవుడే మానవుని యొక్క ఆధీనములోనికి వచ్చుచున్నవాడై ఉన్నాడు. మానవునికి ఒక అనుభవమును మిగుల్చుచున్నవాడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయమందు ఈ జీవధార సన్నిధి సభలలో సన్నిధి అనే అంశముపై మనం మాట్లాడుతూ ఉండగా, సన్నిధి అంటే ఏమిటి? చాలామంది సన్నిధిని వివిధ రీతులుగా దాన్ని వివరిస్తూ ఉంటారు. కొందరు క్రమమునే సన్నిధి అని వారు అభివర్ణిస్తూ ఉంటారు. కానీ సన్నిధి అనగా ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, వాక్యమును బేరీజు వేసి సన్నిధిని గూర్చి వాక్యము చెప్పి ఉన్న వివరమును, సన్నిధితో ముడిపడి ఉన్న అనుభవములను మనము లోతుగా ధ్యానము చేసినప్పుడు, సన్నిధి అనగా మనము దేవునిని అనుభవించు సమయము, స్థలము.
సన్నిధి అనగా a time and a place where we experience God. దేవునిని మనము అనుభవించు సమయము లేక స్థలము. సజీవుడై ఉన్న దేవునే మనము చూచుచూ ఉండగా, ఆ సజీవుడై ఉన్న దేవుడే అనుభవాన్ని మిగుల్చుచున్న దేవునిగా ఉండగా, ఈరోజు విశ్వాసి తాను కలిగి ఉన్న ఆధిక్యతలలో ప్రధానమైనది ఏమిటి అంటే దైవానుభవము, దేవునిని అనుభవించడము. ఈ దేవుని యొక్క అనుభవమునే విశ్వాసి ఎక్కడ పొందుకొనుచు ఉన్నాడు అని మనము చూచినప్పుడు, దేవుడు సర్వాంతర్యామి అయి ఉన్నాడని మనము ఎరిగి ఉండగా, సర్వములో సర్వమైన దేవుడే సర్వములో విస్తరించి ఉన్నాడని మనము గ్రహించుచు ఉండగా, గమనించండి, దట్ గాడ్ ఈజ్ ఆల్సో యాక్సెసిబుల్. మనము చేరుకోగలిగిన దేవుడైనను కూడా నరులైన వారు దేవునికి దూరముగా ఉండుటను బట్టి, నరుడు దేవుని కోరుకొనకపోవడాన్ని బట్టి, నరునికి దేవుని అనుభవము దొరకని స్థితిలో నరుడు ఉన్నాడు. అందుకని నేను విశ్వసించే ఒక నియమము ఏమిటి అంటే, మీరు చూడాలే కానీ దేవుడు ఎప్పుడు కనబడతాడు, మీరు వినాలే కానీ దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు. అంటే లోపము ఎవరిలో ఉంది అంటే, లోపము దేవునిలో లేదు, లోపము మానవునిలో ఉంది. దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు మాటలాడువాడై ఉండగా నీతో మాట్లాడుటకు అనునిత్యము ఇష్టపడుచున్నవానిగా దేవుడు ఉన్నాడు. నిన్ను చూచువాడు దేవుడై ఉండగా అనునిత్యము నిన్ను చూచుచున్నవాడు మన ప్రభువై ఉండగా, ఒకవేళ ఇట్టి అనుభవమును నరుడు కలిగి ఉండకపోతే దానికి కారణము దేవుడు కాదు, కానీ దానికి కారణము నరుడే. కానీ ఒకవేళ నరుడు దేవుని అనుభవించవలనన్న ఆలోచన కలిగి ఉండి దేవుని అనుభవముతో నిండి ఉండవలనన్న ఆ యొక్క ఆశను అతడు కలిగి ఉన్న ఎడల దేవుడు చేయుచున్నది ఏమిటి అంటే, అట్టి నరుడికి దేవుడు తన అనుభవమును ఇచ్చుచూ ఉన్నాడు. అందుకని నీవు వాక్యమును నీవు చూచినప్పుడు వాక్యములో సాక్షార్థముగా మనము కనుగొనుచున్నది ఏమిటి అంటే ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అనుభవము. ఆదిలో నీవు చూసినప్పుడు ఆదామవ్వల కథను మనము చూస్తూ ఉన్నాం. ఆదామవ్వల కథలను మనము ఏదేనులో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదేను ఏమై ఉన్నది? ఏదేను అను మాటకు a walled garden, ప్రాకారము కలిగిన వనము అని అర్థము. ఏదేనో ఒక వనమై ఉన్న ఏదేను సుందరముగా కనబడుచు ఉండగా, విశాలముగా కనబడుచు ఉండగా, ఏదేనులో పుష్పములతో నిండిన వృక్షములు, చెట్ల ఫలములు ఇవ్వగలిగిన చెట్లను, వృక్షములను మనము చూడగలుగుచు ఉండగా, నదీ జలములు ప్రవహించే పరిస్థితిని మనము చూస్తూ ఉండగా, నీవనుకోవచ్చు ఏదేను యొక్క సౌందర్యము దేనితో ముడిపడి ఉన్నది అంటే దాని యందు నిలిచి ఉన్న ఈ వృక్షములతోనూ లేక జీవులతోనూ, ఆ మాటకు వస్తే జలములతోనూ, లేక ఆ మాటకు వస్తే మనుష్యులతోనూ అని నీవు చెప్పవచ్చును. కానీ నా యొక్క ఆలోచన బట్టి నేను చెప్పగలిగినది ఏమిటి అంటే ద బ్యూటీ ఆఫ్ ఈడెన్ was with the experience that Adam and Eve were able to have with God. ఏదేని యొక్క సౌందర్యము ఎక్కడ ఉన్నది అంటే ఆది మానవులైన ఆదామును అవ్వలును దేవునితో కలిగి ఉన్న అనుబంధములో ఉన్నది. అందుకని ఏదేని చూచున్న సాక్ష్యము ఏమిటి అంటే that the God of the Bible is an accessible God, చేరుకోగలిగిన దేవుడు, అనుభవించగలిగిన దేవుడు. అందుకని బైబిల్ అంతటినీ కూడా నీవు బేరేజు వేసి నీవు చూచినప్పుడు బైబిల్లో మనకు తెలియచున్నది ఏమిటి, బైబిల్ను బట్టి మనము గ్రాహ్యము చేసుకోగలుగుచున్నది ఏమిటి అంటే బైబిల్ నిండా దేవుని అనుభవ కథలను మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఇప్పుడు దేవుడు చేసిన పని ఏమిటి అంటే నాడు ఆదాముకు ఇట్టి అనుభవాన్ని ఇచ్చిన ప్రభువే. ఆదాము నుండి ప్రభు ఈ అనుభవాన్ని ఎవరి యొద్దకు తీసుకుని వచ్చి ఉన్నాడు అనగా, దేవుని అనుభవించే స్థితిగతులను ఎవరికి నెలకొల్పి ఉన్నాడు అనగా, ఏ ఒక్కరును కూడా విడిచిపెట్టబడి ఉన్నారు అని చెప్పుటకు ఆధారము లేకుండా దేవుని చేరుకోవాలన్న తపన, తృష్ణ ఎవరిలో ఉన్నదో అట్టి వారు దేవుని అనుభవించిన వానిగా మనము చూడగలుగుచు ఉన్నాం. అందుకని నీవు చూచినప్పుడు విశ్వాసులైన వారు,
దేవుని యందలి విశ్వాసముంచిన వారు దేవుని అనుభవించిన వారై ఉన్నారు. దేవుని చేత నియమింపబడిన వారు, నాయకులైన వారు దేవుని అనుభవించిన వారై ఉన్నారు. దేవుని స్వరముగా వాడబడుటకు ఏర్పాటు చేయబడిన ప్రవక్తలు వంటి వారు దేవుని అనుభవించిన వారిగా ఉన్నారు. దేవుని యొక్క కార్యములను, క్రియలను, నియమములను జరిగించవలసిన ఇదిగో యాచకులైన వారును దేవుని అనుభవించి ఉన్నారు. అందుకనే బైబిల్ ఏమి తెలియచేస్తూ ఉన్నది అంటే దైవ అనుభవమును తెలియచేస్తూ ఉంది. నీ దేవుని యొక్క వాక్యాన్ని నీవు చూచినప్పుడు ప్రభువు చేసినది ఏమిటి అంటే తన సన్నిధిలో నుండి ఈ అనుభవమును నరునికి ఇచ్చు ఉండగా, లేక ఈ అనుభవమునే సన్నిధి అని మనము వివరించచ్చు ఉండగా, ఈ సన్నిధిలో దేవుడు దర్శించచ్చు ఉండగా, ఇప్పుడు ఈ అనుభవములో నుండి ప్రభువు చేయుచున్నది ఏమిటి అని మనము లోతుగా అధ్యాయము చేస్తే, ఈ అనుభవములో నుండి దేవుడు నరుని రూపాంతరపరుస్తూ ఉన్నాడు. అందుకని ఉదాహరణ నీవు తీసుకున్నట్లయితే అబ్రహామును మీరు తీసుకున్నా, లేక మోషే వంటి వారిని మీరు తీసుకున్నా, మోషే ఉదాహరణకు మనము తీసుకున్నప్పుడు మోషే ఎలా ఉన్నాడు అంటే, దేవుని ఎదుర్కొనడానికి ముందు మోషే కలిగి ఉన్న అనుభవం ఒకటి, దేవుని ఎదుర్కొన్న తర్వాత, దేవుని అనుభవించిన తర్వాత మోషే కలిగి ఉన్న పరిపక్వత, మోషే కలిగి ఉన్న ఆలోచన మరి ఒకటి. అంటే దైవ అనుభవములో నుండి దేవుడు చేయించున్నది ఏమిటి, సన్నిధిలో నుండి ప్రభువు జరిగించుచున్నది ఏమిటి అంటే నరుని యొక్క స్థితిని రూపాంతరపరచుచు ఉన్నాడు. అందుకనే ఈ వాక్య గ్రంథమును మనము లోతుగా క్షుణ్ణముగా పరిశీలన చేసినప్పుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలాగున దేవుడు ఈ అనుభవాన్ని లేక ఈ సన్నిధి అనుభవాన్ని నరునికి అందచేసి ఉన్నాడు అని మనము చూచినప్పుడు 7 విషయములు మీ ముందు ఉంచవలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రప్రథముగా మనము చూచినప్పుడు ఈ అనుభవము దేవుడు ఎక్కడ ఎలాగూ నరునికి ఇచ్చి ఉన్నాడు. ప్రప్రథముగా నీవు చూచినట్లయితే ఈ అనుభవమును దేవుడు తన స్వరము ద్వారా నరునికి ఇచ్చి ఉన్నాడు. స్వరము ఏం చేయుచున్నది? స్వరము దేనికి చిహ్నమై ఉన్నది? స్వరము జీవమునకు చిహ్నమై ఉండగా, దేవుడు జీవాధిపతి అయిన దేవుడై ఉండగా, సజీవుడైన ప్రభువై ఉండగా, ఈ దేవుడే మాటలాడుచున్నవానిగా ఉన్నాడు. బైబిల్లో ఉన్న దేవుడు మాటలాడని దేవుడు కాడు, మౌని అయ్యున్న దేవుడు కాడు. అందుకని కీర్తనకారుడు రాయిచి ఉన్నాడు, ఇదిగో అతడు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. బైబిల్ గ్రంథమును నీవు చూచినప్పుడు దేవుడు మాటలాడుచున్నవాడై ఉన్నాడు. ఏదేనులో మాట్లాడిన దేవుడే, ఆదాముతో మాట్లాడిన దేవుడే, అబ్రహాముతో మాట్లాడిన వాడై ఉన్నాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడే మోషేతో మాట్లాడిన వాడై ఉన్నాడు. మోషేతో మాట్లాడిన దేవుడే నేటికి కూడా భక్తులతో మాట్లాడుచున్న వాడై ఉన్నాడు. ఆ మాట్లాడుటకు, ఆ అనుభవమును మిగుల్చుటకు, తన సన్నిధి అనుభవాన్ని నరునికి ఇచ్చుటకు దేవుడు ఎంచుకున్న సాధనము మార్గములో ఒక మార్గం ఏమిటి అనగా తన యొక్క స్వరముగా తన స్వరములో నుండి ఈ అనుభవాన్ని దేవుడు నరునికి ఇచ్చి ఉండగా, ఈ దేవుడే ఈ అనుభవాన్ని దర్శన రూపములో కూడా నరునికి ఇచ్చి ఉన్నాడు. స్వరముతో దర్శించడం మాత్రమే కాదు, కానీ స్వయముగా దర్శించుట. స్వర దర్శన ఉన్నది, స్వీయ దర్శన ఉన్నది. స్వరముతో దర్శించిన దేవుడే స్వయముగా దర్శించుచు ఉన్నాడు. దీనినే మీరు చూచినప్పుడు అబ్రహాము మధ్యాహ్న వేళ సింధూర వనమునందు తన గుడారమునందు కూర్చుని ఉండగా అక్కడ ప్రభువు చేయుచున్నది ఏమిటి అనగా, ప్రభువు దర్శించుచు ఉన్నాడు. దర్శించి దైవ అనుభవమును ఇక్కడ అబ్రహామునకు ఇచ్చుచున్నవాడై ఉన్నాడు. తన స్వరములో నుండి ఈ అనుభవమును, తన దర్శనములో నుండి ఈ అనుభవమును ఇచ్చిన దేవుడే కాలక్రమేణా ఈ అనుభవములోనికి, ఈ సన్నిధి అనుభూతిలోనికి దేవుడు ఎలాగో నరుని తీసుకుని వచ్చి ఉన్నాడు అనగా, దేవుని ఏర్పాటు అయిన ప్రత్యక్ష గుడారము, దీని మరొక మాటలో మందిరము అని మనము చెప్పవచ్చు. కారణం ఏమిటి అనగా, ప్రత్యక్ష గుడారములో నుండి మందిరము ఏర్పడి ఉండగా, ఈ మందిరము కూడా దేనికి స్థానమై ఉన్నది, దేనికి చిహ్నమై ఉన్నది అంటే ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్, దేవుని అనుభవము. అందుకని నీవు చూచినప్పుడు
నిర్గమాకాండము 25వ అధ్యాయం నుండి 40వ వచనం వరకును కూడా ఈ అధ్యాయములని కూడా దేని గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవి అనగా దేవుని యొక్క అనుభవము, దేవుని యొక్క బలము, ఈ సన్నిధి, దేవుని యొక్క బలము ఈ దేవాలయమును ఆవరించి ఉండగా ఆ దేవాలయమే దేవుని సన్నిధి స్థానముగా నిలయముగా ఎలాగూ ఉన్నదో ఆ వివరాన్ని మనము చూచొచ్చు. ఎలాగూ దేవుని మందిరములో నుండి దేవుడు ఇట్టి అనుభూతిని మనకిచ్చుచున్నాడో మనము చూడగలుగుచున్నాం. అటు తర్వాత దేవుడు తన యొక్క అనుభూతిని ఏ రీతిగా నరునికి ఇచ్చుచు ఉన్నాడనగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్య గ్రంథము నీవు చూచినప్పుడు ఇది ఏమై ఉన్నది? ఇది మాటల మూట అయ్యున్నది, జీవపు మూట అయ్యున్నది. ఈ జీవపు ఊటలో నుండి దేవుడు చేయుచున్నది ఏమిటి అనగా దేవుని యొక్క వాక్యము చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక అను చెప్పుటలో చెవిగలవాడు అనగా సజీవుడైన దేవుని ఆత్మతో నింపబడిన వాడు సజీవమైన దేవుని యొక్క స్వరమును ఈ వాక్కులోనని వినగలుగుచు ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచు ఉండగా, దేవుని బిడ్డలారా, తన వాక్కులో నుండి పూర్వకాలమందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడిన దేవుడు ఈ కడవరి కాలములో తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మనతో మాట్లాడుచునని చెప్పుటలో దేవుడు చేయుచున్నది ఏమిటి అనగా తన వాక్కులో నుండి సైతము ఈ అనుభవాన్ని దేవుడు నరునికి ఇచ్చుచు ఉన్నాడు. ఇప్పుడు వాక్కుగా ఉన్న ఈ మాటని మనము చూస్తూ ఉండగా ఈ మాట ఒక వ్యక్తి అయి ఉన్నాడని క్రీస్తు యేసును గూర్చి మనము యోహాను సువార్త తెలుసుకుంటూ ఉండగా ఇప్పుడు దేవుని యొక్క అనుభవమును దేవుడు ఎలాగు నరుని యొద్దకు తీసుకువచ్చి ఉన్నాడు అని నీవు చూచినప్పుడు, దీనినే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో నీవు చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దాసుని స్వరూపమును ధరించుకున్నట్టులో దేవుని యొక్క ఆలోచన ఏమిటి అంటే దట్ మ్యాన్ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్, దేవుని అనుభవించవలనని నరరూపిగా క్రీస్తు యేసు మారుటలో దాసుని స్వరూపమును ఆయన ధరించుకున్నట్టులో తన్ను తాను రిక్తునిగా చేసుకున్నట్టులో శరీరధారిగా కృప సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించుటలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అంటే దట్ యూ విల్ హ్యావ్ ద ఫోర్టేస్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అనుభవమును నీవు తెలుసుకొనవలనని, దేవుని యొక్క అనుభూతిని నీవు కలిగి ఉండవలనని, అందుకని యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాట ఏమిటి అంటే ఇఫ్ యు హ్యావ్ సీన్ మీ ఇండీడ్ యు హ్యావ్ సీన్ మై ఫాదర్, నన్ను చూచినట్లయితే నా తండ్రిని చూచినట్లే. ఇంకో మాటలో చెప్పాలంటే ఇఫ్ యు హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ మీ, నన్ను నీవు అనుభవించినట్లయితే తండ్రిని అనుభవించినట్లే. ఇప్పుడు దేవుని అనుభవము స్వరములో నుండి, స్వీయ దర్శనములో నుండి, మందిరములో నుండి, వాక్కులో నుండి, కుమారుడైన క్రీస్తు యేసులో నుండి మనకు ప్రభువు అందించి ఉండగా మరొక చోటున మనం దేవుని అనుభవిస్తూ ఉన్నాం. ఆ అనుభవం ఎక్కడంటే తన రాజ్యము. ఎక్కడ ఉంది ఈ రాజ్యము? యేసుక్రీస్తు ప్రభు స్వయముగా పలికిన మాట ఏమిటి అంటే తన రాజ్యము సమీపముగా ఉన్నది. అయితే పరిపూర్ణమైన రాజ్యము, the literal kingdom of God is yet to come, అది సమీపముగా ఉన్నది. నేటి కాలములో దేవుని యొక్క వాక్యానుసారమైన నడవడిక, ఆత్మ నింపుదలతో కూడి ఉన్న నడవడిక దేవుని యొక్క రాజ్యానుభూతిని లోకములో నరునికి అందిస్తూ ఉండగా ఒక కాలము రానయ్యున్నది. ఆ కాలములో మనము దేవుని రాజ్యము చేరినప్పుడు ఆ రాజ్యములో మనము పొందుకొనుచున్నది ఏమిటి అంటే దేవుని అనుభూతి. దేవుని అనుభవించిన వారము, దేవుని అనుభవించు వారమై ఉండనై ఉన్నాము. కాబట్టి 6వదిగా నీవు చూచినప్పుడు ఆయన రాజ్యములో కూడా ఈ అనుభూతిని మనము పొందుతూ ఉండగా ఇప్పుడు 7వదిగా ఆఖరిగా ఈ అనుభూతి నరునికి దేవుడు అందించుచున్న సాధనము ఏమిటి అంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు నీవు ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మగాను ఉండి ఉన్నాడు. తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మగాను ఉండి ఉండగా తండ్రి యొక్క ఆలోచనను నెరవేర్చే పనిని, బాధ్యతను కుమారుడైన క్రీస్తు యేసు కలిగి ఉండగా కుమారుడి యొక్క పనిలో పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఏమిటి అంటే సహాయము చేసే పాత్ర.
నీ వాక్యాన్ని నీవు చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు జరిగించిన పని ఏమిటి అని నీవు చూచినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీరు చూచినట్లయితే ప్రభువు స్పష్టము చేయించు ఉన్నాడు. ఆ వివరము ఏమిటి అంటే, నేను మార్గమునై ఉన్నానని, నేను సత్యమునై ఉన్నానని, నేను జీవమునై ఉన్నానని. అయితే మార్గమై ఉన్న యేసు మార్గముగా నిలిచి ఉండనగల కారణం ఏమిటి? నీ నిమిత్తము నా నిమిత్తము శిలువ యాగమును జరిగించి ప్రాణమును పణముగా పెట్టి నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చుట గల ప్రధానమైన కారణము, ఉద్దేశం ఏమిటి అంటే, నీవు దేవుని యొక్క చెంతకు చేరవలనని. ఈరోజు ఎవరైనా కూడా రక్షణను ఒకవేళ ఈ లోకము వరకు మాత్రమే పరిమితము చేస్తే, నేను వారికి చెప్పగలిగిన మాట ఏమిటి అంటే, దే హ్యావ్ అ షార్టర్ వ్యూ ఆఫ్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసుని పనిని గూర్చి పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నవారు వారు కాదు అని నేను తెలియచేస్తాను. కారణం ఏమిటి? రక్షణ పరిపూర్ణము కానయున్న గడియ ఎప్పుడు అనగా, విశ్వసించిన వారు తండ్రి యొద్దకు చేరి తండ్రి సముఖమందు నిలిచి ఉండి తండ్రి వారి కొరకు సిద్ధము చేసిన రాజ్యమును స్వతంత్రించుకున్నప్పుడే. అందుకని మార్టిన్ లూథర్ వంటి వారు రిఫర్మేషన్ మతోద్ధారణ సమయంలో తాను తెలియచేశాడు, సాల్వేషన్ ఇస్ 3 పార్ట్, 3 భాగములు రక్షణ. మొట్టమొదటిది జస్టిఫికేషన్, నీతిమంతులుగా మార్చబడ్డము. రెండవది సాంక్టిఫికేషన్, శుద్ధి చేయబడము. మూడవది గ్లోరిఫికేషన్, మహిమలోనికి మార్చబడము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు చేసిన పని ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు మార్గమై ఉండి యేసుక్రీస్తు ప్రభు నిన్ను తండ్రి యొద్దకు చేర్చుచు ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట ఏమిటి అంటే, నా ద్వారా తప్ప మరి ఎవరునూ కూడా తండ్రి యొద్దకు చేరరు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్ష్యము ఏమిటి? నీవు ఆయన రక్తములో కడగబడి ఆయన వలన నీతిమంతునిగా మార్చబడి తండ్రి సముఖమందు నిర్దోషిగా నిలబడుటలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆకాంక్ష ఏమిటి అంటే, దట్ యు విల్ ఎక్స్పీరియన్స్ గాడ్, దేవుని అనుభవించి అనుభూతి. ఈ కాలంలో ఇటీ అవగాహన లేక ఇటీ ఆలోచన లేనిదిగా సంఘము మారిపోయింది. టు ఎక్స్పీరియన్స్ గాడ్, దేవుని అనుభవించవలన ధ్యాస లేనిదిగా సంఘము నిలిచి ఉన్నది. కానీ కడవరి కాల సంఘము చేయించిన పని ఏమిటి అంటే, కడవరి కాల సంఘము క్రీస్తు యేసుని మహిమను పరిపూర్ణముగా అనుభవించడానికి మునుపే ఆ అనుభూతిని భూలోకములో అనుభవించవలన తృష్ణతో నిండి దేవుని సన్నిధానమందు నిలిచి ఉండి అనుదినము అనునిత్యము దేవుని అనుభవించుచున్నదై ఉన్నది క్రైస్తవ సంఘము, వధువు సంఘము. ఇప్పుడు ప్రభు చేసిన పని, తండ్రి యొద్దకు చేరి తండ్రి అనుభవమును అనుభూతిని నీకు ఇవ్వాలన్న కుమారుని యొక్క లక్ష్యము. ఈ లక్ష్యము నెరవేర్చుటలో దేవుని బిడ్డలారా, ఇప్పుడు పని చేయుచున్నవాడు ఎవరు అని నీవు చూచినప్పుడు, పని చేయుచున్నవాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముని యొక్క వివరమును మీకు నేను తెలియచేసి ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఎలాగూ సంబోధింపబడి ఉన్నాడు అంటే, యాజ్ ఎ హెల్పర్, సహాయకునిగా. అందుకని నీ వాక్యాన్ని కూడా నీవు చూచినప్పుడు వాక్యములో త్రిత్వము కనబడుతుంది. ఏమిటి ఆ త్రిత్వం అంటే, దేవుని వాక్యము దేవునిదై ఉన్నది, దేవుని ఆలోచన ఉన్నది, దేవుని యొక్క స్వరమై ఉన్నది, దేవుని యొక్క మాట ఉన్నది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ఓన్డ్ బై ఎ మ్యాన్. నరుని యొక్క ఆధీనములో, నరుని స్వాస్యముగా దేవుని వాక్యము లేదు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథము దేవునిదై ఉండగా, ఇప్పుడు ఆ దేవుడే ఈ వాక్యాన్ని తన కుమారుడైన క్రీస్తు యేసుపై కేంద్రీకరించి ఉండగా, ఆ కుమారుడైన క్రీస్తు యేసు పనిలో భాగముగా మూడవ వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. అందుకని ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ది ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేరేపిత గ్రంథము వాక్యమని చెప్పుటలో ఇక్కడ ఎవరి పని కనబడుతున్నదంటే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడే భక్తుల చేత ఏ రీతిగా వ్రాయించి ఉన్నాడో మనము చూస్తూ ఉండగా, వాక్య వివరములో కూడా పరిశుద్ధాత్ముని యొక్క స్థానము ఏమిటి అంటే సహాయకర్త. రక్షణ వివరంలోనికి వచ్చినను కూడా పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఏమిటి
అందుకని నేను అంటాను, పరిశుద్ధాత్ముడు రక్షణ ప్రక్రియలో పాలిభాగస్తుడై ఉన్నాడు. ఎలా అని నీవు చూచినప్పుడు, క్రీస్తు యేసు చెంతకు వచ్చే వరకు నీ వెలుపల ఉండి నిన్ను క్రీస్తు యేసు చెంతకు నడిపించగా, తుదకు నీవు క్రీస్తు యేసుని వానిగా నీవు మారిన తర్వాత నీలో పరిశుద్ధాత్ముడు నిలయమై నీవు ఒక ఆలయముగా మారినప్పుడు ఆ రక్షణను కాపాడే పనిని పరిశుద్ధాత్ముడు చేయించు ఉన్నాడు. కాబట్టి నరుని దేవుని యొద్దకు నడిపించుట కన్నను, క్రీస్తు యేసుని రక్షణ పొందుకున్నట కన్నను, దేవుని యొక్క ఆలోచన వాక్యము ద్వారా నరునికి చేరుకొనుటకైనను పనివాడు ఎవరు అని నీవు చూచినప్పుడు పరిశుద్ధాత్ముడై ఉండగా, ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు కడవరి కాలములో నరునికి అనుగ్రహింప చేయుచు ఉన్న ఒక గొప్ప ఆశీర్వాదము ఏమిటి అంటే దేవుని అనుభవించే ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదమే పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధి అనుభవమును నీకు అనుగ్రహింపచేసి ఇటు ఆశీర్వాదమును నీ జీవితములో నింపుచూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు దేవుని అనుభవించుటలో పని చేయుచున్న పనివాడు ఎవరు? దేవుని యొక్క అనుభూతిని నీ జీవితంలో నింపుటకు దేవుడు ఎన్నుకున్న సాధనము ఎవరు అని నీవు చూచినప్పుడు పరిశుద్ధాత్ముడు, ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఈ అనుభవమును ఏ రీతిగా నీలోనికి తీసుకువచ్చుచు ఉన్నాడు, ఈ అనుభూతిని నీలోనికి తీసుకుని వచ్చి ఏ రీతిగా పని చేయుచున్నాడు, కొద్దిగా లోతుగా మనము దీనిని అర్థము చేసుకుందాం. పరిశుద్ధాత్ముని యొక్క పాత్రను నీవు చూచినట్లయితే పరిశుద్ధాత్ముడు చేసిన పని ఏమిటి అని నీవు చూచినప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క అనుభవమును, దేవుని యొక్క మహాత్మ్యమును, దేవుని యొక్క మహిమైశ్వర్యమును నరునిలోనికి తీసుకుని వచ్చి ఉన్నాడు. దీని ఆరంభాన్ని నీవు చూచినప్పుడు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు విశ్వాసులపై వ్రాలగా, విశ్వాసులైన వారు దేవుని యొక్క శక్తిని అనుభవించిన వారిగా ఉన్నారు. The power of God was manifested in the believers with the outpouring of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క ప్రోక్షణలో నుండే దేవుని యొక్క వాక్ శక్తి నరునిలో నుండి ఉండగా, the manifestation mechanism of God was through the Holy Spirit. దేవుని యొక్క శక్తి నింపుటకు, దేవుని యొక్క వెలుగును వారిలోనికి తీసుకుని వచ్చుటకు, దేవుని యొక్క వాక్య బలము వారిని నిండుకొనుటకు పనిచేసింది ఎవరు? పెంతెకోస్తు పండుగ, పెంతెకోస్తు దినమున అని నీవు చూచినప్పుడు పరిశుద్ధాత్ముడే. ఈ పరిశుద్ధాత్ముడే దేవుని బిడ్డలారా వాక్యములో నీవు చూచినప్పుడు ఈ క్రొత్త నిబంధనలో విశ్వాసుల విషయమే పని చేయుచున్నట్టుగా మనము చూస్తూ ఉండగా, ఈ పరిశుద్ధాత్ముడే దేవుని సన్నిధి అనుభవాన్ని ఎక్కడెక్కడ ఎలాగు నరునికి ఇచ్చి ఉన్నాడని నీవు చూచినప్పుడు వాక్య గ్రంథములో అనేక చోట్ల ఈ వివరాన్ని నీవు చూడగలుగుచూ ఉన్నావు. అయితే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఇట్టి అనుభవాన్ని, అనుభూతిని అనుగ్రహింపచేసిన ఒక స్థలము ఏమిటి అంటే పత్మసు. దీనిని నీవు యోహాను సువార్త, యోహాను రాసిన ప్రకటన గ్రంథము మొట్టమొదటి అధ్యాయమును నీవు చూచినప్పుడు, ఇక్కడ 10వ వచనమును నీవు చూచినప్పుడు దైవ అనుభూతిని నీవు చూస్తూ ఉన్నావు. ఇప్పుడు దైవ అనుభూతిలో నరుడైన వాడు ఒకవైపు దేవుని శక్తిని అనుభవించుచూ ఉండగా, రెండవదిగా దేవుని యొక్క మహిమను చూచుచూ ఉన్నవానిగా కూడా నరుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క మహాత్మ్యము సైతము ఆవరించిన పరిస్థితిలో నరుడు ఉండి ఉండగా, ఇక్కడ మనము చూచినట్లయితే 10వ వచనమును ఆధారము చేసుకుని ఆత్మ చేసిన పని ఏమిటి అని మనము చూచినప్పుడు ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా. ఈ మాట యొక్క అర్థము ఆత్మవశుడై ఉండగా అనగా ఆత్మాధీనములో ఉండగా. When I am not in my own senses, nor that I am in my own capability, or in other words incapability, నా యొక్క ఆధీనములో, నా బలములోనో లేక నా బలహీనతలోనూ నేను నిమగ్నమై ఉండగా, నేను బందీనై ఉండగా అని మాట్లాడడం లేదు. కానీ ఇక్కడ యోహాను తాను కలిగిన అనుభవము, పత్మస్సులో తాను బందీగా ఉండి ఉన్నప్పుడు, చెరసాలలో అతడు ఉండి ఉన్నప్పుడు, ఎటువంటి చెరసాల? వెలుగు నిండిని చెరసాల, గాలి చేరని చెరసాల, ఆశ చిగురించని చెరసాల. ఆ చెరసాలలో బందీగా ఉన్నప్పుడు
అంటూ ఉన్నాడు, ఐ వెంట్ ఇంటు ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ బల అధీనములోనికి నేను వెళ్ళాను. ఐఎమ్ నాట్ కన్ఫైన్డ్ బై మై ఓన్ లిమిటేషన్స్, ద లిమిటేషన్స్ ఆఫ్ ద వరల్డ్. లోకములో ఉన్న స్థితిగతులలో నేను బందీగా మారలేదు. ఈ చెరసాలకు బందీగా నేను నిలవడం లేదు. కానీ అంటూ ఉన్నాడు, ఐ హావ్ గాన్ ఇంటు ది అథారిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఆధీనములోనికి నేను వెళ్ళిపోయాను. ఈరోజు నేను పరిశుద్ధాత్మను కోరుకునే కారణం ఏమిటి? Some of us, we believe we need Holy Spirit because we could speak the language of God. దేవుని యొక్క భాషను మాట్లాడగలము కాబట్టి పరిశుద్ధాత్ముడు. నిజమే, దేవుని యొక్క ఆత్మతో నీవు నింపబడితే నీవు భాషలను మాట్లాడగలవు. ఇది ఏమిటి అని నీవు చూచినప్పుడు వరమై ఉన్నది. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దర్శన వివరమును నీవు చెప్పగలిగిన వరము నీవు కలిగి ఉంటావు. అంత మాత్రమే కాదు, కానీ ఈ ఆత్మతో నింపబడినప్పుడు ఆత్మ ఫలములను సైతము నీవు కలిగిన వానిగా ఉంటావు. అని రిమెంబర్, యాజ్ మచ్ యాజ్ దేర్ ఆర్ ఫ్రూట్స్ అండ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని యొక్క ఫలములు, పరిశుద్ధాత్మని యొక్క వరములు నీవు లోకములో చూచు ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీవు అర్థము చేసుకోవలసింది ఏమిటి అంటే, యాజ్ మచ్ as the Holy Spirit gives you the gifts, వరములను, బహుమానములను పరిశుద్ధాత్ముడు నీకు బహుకరించు ఉండగా, రిమెంబర్ ఇట్ ఈస్ ఆల్సో ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అనుభూతిని పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తూ ఉన్నాడు. అందుకనే నీవు ఇక్కడ యోహాను యొక్క అనుభవం నీవు చూచినప్పుడు, హీ ఈజ్ స్టార్వ్డ్. అతడు ఎలా ఉన్నాడు? ఆకలితో నిండి ఉన్నవానిగా ఉన్నాడు. సహవాస లేమితో అతడు పోరాడుచున్నవానిగా ఉన్నాడు. తన శరీర బలహీనతలతో కొట్టుమిట్టాడుచున్నవానిగా ఉన్నాడు. సానుకూలమైన పరిస్థితులు కాక ప్రతికూలమైన పరిస్థితుల్లో అతడు బంధింపబడి ఉన్నాడు. కానీ అట్టి సమయమందును కూడా ఆత్మ చేయించిన పని ఏమిటి అంటే, ఆత్మ ఇట్ ఈస్ గివింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అనుభూతిని ఆత్మ ఇక్కడ యోహానుకు తీసుకుని వచ్చుచూ ఉంది. ఈరోజు క్రైస్తవ సంఘమును కూడా నీవు చూచినప్పుడు, హూమ్ ఇస్ దట్ యు నీడ్ టు ఎక్స్పీరియన్స్, నీవెవరిని అనుభవించాలి? బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు క్రైస్తవ సంఘ స్థితిగతులను గూర్చి మాట్లాడుతూ, లోకముతో నీ సంఘము కూడా ఏకమాయను, ఏమి చేతును, త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము. కారణం ఏమిటి? ఈరోజు దేవుని అనుభవించచ్చు, దేవుని ఆధీనములో క్రైస్తవ సంఘం ఉండవలసి ఉండగా ఈరోజు ఎలా ఉంది క్రైస్తవ సంఘము? ఈరోజు నీవు చూచినట్లయితే, మరి ముఖ్యంగా యవన క్రైస్తవ సంఘము అనుభవము లేని క్రైస్తవ సంఘముగా మిగిలిపోతూ ఉన్నది. దేవుని యొక్క అనుభూతితో నిండని క్రైస్తవ సంఘముగా మిగిలిపోతూ ఉన్నది. దేవుని యొక్క వాక్య జ్ఞానము లేక, ఆత్మ నింపుదల లేక దేవునికి దూరముగా క్రైస్తవ సంఘము మారిపోతూ ఉంది. నేను అలాగంటున్నానని ఏమనుకోకండి, కానీ చాలా మంది యవనస్తులైన వారు, దే హావ్ మేడ్ ది మినిస్ట్రీ అ మీన్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ అండ్ పెర్ఫార్మెన్స్. ఈరోజు క్రైస్తవ సంఘమా, నీవెలా ఉన్నావు? అంతిమకాల క్రైస్తవ సంఘమా, నీవెలా ఉన్నావు? నీ స్థితి ఎలా ఉన్నది? నీవు చూచినట్లయితే ఈరోజు నీవును నేను కలిగి ఉండవలసింది ఏమిటి అంటే, దిస్ ఎక్స్పీరియన్స్, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అనుభవమును, అనుభూతిని నీవు కలిగి ఉన్నవాడి ఉండాలి. కానీ ఇటు అనుభవమును నీవు కలిగి ఉన్నావా? దేవుని చూచే అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? దేవుని యొక్క స్వరమును వినగలిగిన అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? ఏదేనులో ఆదాము దేవుని యొక్క స్వరమును విన్నాడు. ఆ మాటకు వస్తే అవ్వ దేవుని యొక్క సహవాసాన్ని కలిగినదై ఉన్నది. కాలక్రమేణా నీవు చూచినప్పుడు నోవాహు దేవుడు మాట్లాడుచు ఉండగా వినగలిగిన చెవులు కలిగిన వానిగా నోవాహు ఉన్నాడు. జలప్రళయము నుండి తప్పివేయబడ్డాడు. సింధూరు వనమునొద్దు అబ్రహాము దేవుని యొక్క అనుభూతిని కలిగిన వానిగా ఉన్నాడు. విశ్వాసములో పరిపక్వత కలిగినదిగా సారాయి ఉన్నను కూడా అట్టి సారాయి సైతము అయినను దేవుని యొక్క మాటను వినగలిగిన అనుభవమును సారాయి కలిగి ఉంది. ఇలాగూ వాక్యములో నీవు చూచినప్పుడు ఎందరెందరో దేవుని యొక్క స్వరమును విన్నారు. ఇప్పుడు దేవుని యొక్క స్వరమును వినుట మాత్రమే కాక దేవుని చూచే అనుభవము. ఎవరినిది దేవుని చూచే అనుభవము? నీ వాక్యములో నీవు చూచినట్లయితే పాత నిబంధనలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరే మోషే.
ఆ మోషే ఎలా ఉన్నాడు? మోషే జ్ఞానవంతునిగా ఉన్నాడు, విలువిద్యను అభ్యసించిన వానిగా ఉన్నాడు, రాజరికమును అనుభవించిన వానిగా ఉన్నాడు, రాజమందిరములో నిలిచిన వానిగా, నివసించిన వానిగా ఉన్నాడు. కాలక్రమేణా పరదేశములో సుఖముగా ఉన్నాడు. కానీ దేవుడు పిలిచినప్పుడు, దేవుడు రమ్మని ఆజ్ఞాపించినప్పుడు, బాధ్యతను తన భుజస్కంధం పైన పెట్టినప్పుడు చివరకు మోషే కలిగిన అనుభవం ఏమిటి? ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరమును వినుట మాత్రమే కాదు, దేవుని యొక్క వ్రాతను అందుకున్నది మాత్రమే కాదు, కానీ ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, దేవుని ముఖాముఖిగా చూచిన అనుభవము ఎవరికి ఉన్నది అంటే మోషేకు ఉన్నది. ఈరోజు చాలా మంది అంటూ ఉన్నారు, వెల్ గాడ్ ఈస్ an infinite God and to experience that God is impossible. దేవుడు ఎలా ఉన్నాడు? అదృశ్యునిగా ఉన్నాడని కొందరు, అట్టి దేవుడే ఇదిగో చేరుకొనలేని వానిగా ఉన్నాడని, అట్టి దేవుడే అనుభవించుటకు అవకాశం లేని వానిగా ఉన్నాడని ఆ దేవుని అనుభవమును కొట్టిపారేయించిన వారు ఎందరో ఉన్నారు. కానీ నీవు చూచినట్లయితే వాక్యములో భక్తులైన వారు కలిగి ఉన్న అనుభవం ఏమిటి అంటే, దేవుని యొక్క స్వరమును విన్నారు, దేవుని యొక్క దర్శనమును కలిగిన వారుగా ఉన్నారు. కొన్ని సంవత్సరముల క్రితము నేను యెరూషలేము వెళ్ళినప్పుడు, యెరూషలేములో తాబోరు పర్వత శిఖరముపై రూపాంతర కొండ ఉన్నది. ఆ రూపాంతర కొండ మేము దర్శించిన ఆ సందర్భములో నేను ఒక ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థన ఏమిటి? ఆ రూపాంతర కొండపై యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏకాంతముగా, ఆయన ఒకవైపు ఏలియాతోను మరొక వైపు మోషేతోను సంభాషించుచూ ఉండగా, ఆయన వస్త్రములు తలతల్లాడుచూ ఉండగా, మెరయుచూ ఉండగా, తన శిష్యులైన వారు యేసుక్రీస్తు ప్రభువును మహిమలో చూచి ఉండగా, ఐ ప్రేడ్ ఎ ప్రేయర్, నేను ఒక ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఏమిటి అంటే, గాడ్ గివ్ మీ అన్ ఎక్స్పీరియన్స్ టు సీ యువర్ గ్లోరీ విత్ ఎ నేకెడ్ ఐ. ఈరోజు మానవునికి 2 నేత్రములు ఉన్నాయి. ఒకటి ఏ నేత్రము? మానవ నేత్రము. ఎలా ఉంది ఈ మానవ నేత్రము? దేవుని యొక్క వాక్యము చెప్పుచున్న మాట ఏమిటి? ఇహలోకపరమైన దేవత మానవునికి అనగా ఈ మానవ నేత్రములకు అంధత్వమును కలుగు చేసి ఉండగా, సువార్త యొక్క సత్యాన్ని, సువార్త యొక్క వెలుగును చూడలేని వానిగా నరుడు ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, కానీ పరలోక సంబంధిత విషయములు గూర్చి నిరీక్షించువాడు శిథిలమైపోతున్న మానవ దేహము నుండి కాక, శిథిలము కాని స్థితిని, నివాసమును కలిగి ఉండవలన ఆకాంక్షను కలిగిన విశ్వాసి అతడు చేయు పని ఏమిటి అంటే, మేము వెలుచూపు వలన కాక విశ్వాసము వలన జీవించుచు ఉన్నామని 5వ అధ్యాయము 7వ వచనము 2 కొరింథీ పత్రికలో పౌలు రాయటలో దాని అర్థము ఏమిటి అంటే, మానవ నేత్రముతో నరుడు దేవుని చూడలేకపోవచ్చు, కానీ విశ్వాస నేత్రముతో దేవుని చూడగలడు. అయితే when you open the eyes of faith, విశ్వాస నేత్రములు నీవు తెరిచినప్పుడు నిశ్చయముగా నీవు దేవుని చూడగలవు. కానీ మోషేను గూర్చి ఇవ్వబడిన సాక్ష్యం ఏమిటి అంటే, with the naked eye, ముఖాముఖిగా చూచాడు. రూపాంతర కొండపై ముఖాముఖిగా చూచారు. ఈరోజు విశ్వాసులు కూడా కలిగి ఉండవలసిన అనుభవం ఏమిటి అనగా, నీవు దేవుని ముఖాముఖిగా చూడాలి. అందుకని నీవు ఇక్కడ చూచినప్పుడు, నేను ఆత్మ వస్తున్నై ఉండగా, when I had the indwelling of the Holy Spirit, పరిశుద్ధాత్మనితో నేను నింపబడి ఉండగా, what is that I have experienced is not just the voice of God, దేవుని యొక్క స్వరమును నేను వినుట మాత్రమే కాక, 13వ వచనములో నీవు చూచినప్పుడు, తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచితిని. వాట్ అన్ ఇంక్రెడిబుల్ ఎక్స్పీరియన్స్. నీవు దేవుని చూచావా? నీవు దేవునితో మాట్లాడావా? దేవుడు మాట్లాడుతూ ఉండగా నీవు విన్నావా? దేవుడు తను తాను కనబరుచు ఉండగా నీవు దేవుని చూడగలిగావా? చాలా కాలం క్రితము, దాదాపు 7 సంవత్సరాల క్రితము, నేను రష్యాకు సమీపంగా ఉండే అలాస్కా, అమెరికా భూభాగములో ఒక రాష్ట్రముగా ఉంది అలాస్కా.
నేను దర్శించవలసి వచ్చిన ఒక కాన్ఫరెన్స్ కోసము. ఆ అలాస్కా దర్శిస్తూ ఉన్నప్పుడు షికాగో పట్టణము నుండి దాదాపు 7 గంటల విమాన ప్రయాణము, చాలా దూరము. కెనడా మీదుగా సుదీర్ఘ ప్రయాణము తర్వాత అలాస్కా వెళ్ళడం జరిగింది. అలాస్కా వెళ్ళిన తర్వాత అలాస్కాలో దిగిన వెంటనే ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఆ యొక్క నేలపై, ఆ భూమిలో ఒక నూతన అనుభూతిని నేను పొందుకున్నాను. అదేమిటి అంటే స్వచ్ఛత, స్వచ్ఛమైన గాలి. ఆ గాలియే సువాసన కలిగినదిగా, ఆ యొక్క గాలి అంతటి స్వచ్ఛతను కలిగి ఉన్నది. అయితే నన్ను అక్కడ ఆహ్వానించిన అక్కడ ఉన్న ఒక సేవకుడు నేను ఉండవలసిన చోటుకి హీ వాజ్ డ్రైవింగ్ మీ, ఆయన యొక్క వాహనములో నన్ను తీసుకువెళ్తూ ఉన్నాడు. అయితే ఆ వాహనములో నేను వెళ్తూ ఉండగా, ఎయిర్పోర్ట్ నుండి వెళ్తూ ఉండగా, మేము ఒక చోటుకు వచ్చేసరికి నా ఎడమ చేతి వైపుకు నేను చూచేసరికి ఐ సీ మౌంటైన్స్, కొండలు కనబడుతూ ఉన్నాయి. ఆ కొండలు చాలా అందంగా ఉన్నాయి. ఆ అందమైన కొండలు, ఆ కొండల నడుమ జలపాతములు ఉన్నాయి. ఆ కొండల మధ్య నుండి ఈ జలపాతములు నీవు చూచు ఉండగా, ఈ జలపాతములు ఎక్కడి నుండి వస్తూ ఉన్నాయని నీవు చూచినట్లయితే కొండపై కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి. ఈ చెట్లన్నీ కూడా వివిధ రంగుల్లో ఉన్నాయి. ఎల్లో అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్, చాలా అందంగా ఉన్నాయి. ఆ ఎత్తైన కొండలపై లక్షలాది చెట్ల మధ్య ఈ జలపాతము ఒకవైపు కనబడుతూ ఉంది. ఇంతలో ఐ టిల్టెడ్ మై హెడ్ టు ది అదర్ సైడ్. నేను మరొక వైపుకు నేను తిరిగి ఏం కనబడుతుందని చూస్తే ఒక సరస్సు కనబడుతూ ఉంది. చాలా పెద్ద సరస్సు కనబడుతూ ఉన్నది. లక్షలాది ఎకరాలలో విస్తరించి ఉన్న సరస్సు కనబడుతూ ఉన్నది. అండ్ ఇట్ ఈస్ ఇన్ బ్లూయిష్ కలర్. ద వాటర్ వాజ్ ఇన్ బ్లూయిష్ కలర్. నీలము రంగులో నీరు ఉన్నది. అయితే ఆ నీరే ఎంతో అందముగా ఉండగా, ఆ నీటిపై కొన్ని వేల పక్షులు ఒకేసారి ఎగురుతూ ఉన్నాయి. ఇన్ డిఫరెంట్ షేప్స్. అవి ఎగురుతూ ఉన్నప్పుడు దే ఫార్మ్ సో మెనీ షేప్స్ దట్ ఇట్ లుక్డ్ సో బ్యూటిఫుల్ టు ది ఐస్. నీ నేత్రమునకు చూడడానికి, వీక్షించడానికి చాలా అందంగా ఉన్నాయి. అలా చూస్తూ 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 ఉండగా ఇంతలో నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ద పాస్టర్, మై హోస్ట్, ఆయన కారు ఆపి, లెట్స్ గెట్ సంథింగ్ టు డ్రింక్, లెట్స్ హ్యావ్ కాఫీ తీసుకుని ఇంకొక 2 గంటల ప్రయాణం ఉన్నది, సో లెట్స్ స్టాప్ ఫర్ అ మోమెంట్, ఇక్కడ కొద్దిసేపు ఆగుదామని నన్ను అక్కడ దించి ఒక చోట కూర్చోపెట్టి నేను ప్రకృతిని చూస్తూ ఉన్నాను. ఐఎమ్ ఎ లవర్ ఆఫ్ నేచర్. ప్రకృతిని ఇష్టపడేవాడిని నేను. అలా చూస్తూ ఉండగా మరలా లక్షలాది చెట్లు, ఎత్తైన కొండలు నేను చూస్తూ ఉండగా వాటి మధ్య కిలకిల శబ్దములు, వాటితో పాటు ఎన్నో వందల వేల పక్షులు ఎగురుతూ ఉంటే ఇంతలో నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉన్నాను. వాట్ ఈస్ దట్ ఐమ్ ఎక్స్పీరియన్స్? నేను దేని అనుభవిస్తూ ఉన్నాను? వాట్ ఈస్ దట్ ఐమ్ ఎక్స్పీరియన్సింగ్? నేను దేని అనుభవిస్తూ ఉన్నాను? ఇంగ్లీష్లో ఒక పదం ఉన్నది. ఆ పదం ఏమిటి అంటే ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ అనే దానికి అర్థము ఏమిటి అంటే సంథింగ్ దట్ వాస్ బర్త్ అవుట్ ఆఫ్ హ్యూమన్ ఎబిలిటీ. మానవుని యొక్క శక్తి సామర్థ్యములో నుండి ఉత్పత్తి అయింది. నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉన్నాను, యామ్ ఐ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ ఆర్టిఫిషియల్? మానవ మేధస్సులో నుండి, మానవ శక్తి సామర్థ్యముల నుండి ఉత్పత్తి అయిన దాన్ని నేను అనుభవించచ్చు ఉన్నానంటే వెంటనే నా అంతరంగం ఇచ్చిన జవాబు ఏమిటంటే లేదు, యువర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతి పని నీవు అనుభవిస్తూ ఉన్నా. ఇట్ ఈస్ నాట్ ద హ్యూమన్ హ్యాండ్, ఇట్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మానవ చేతిని కాదు, నీవు అనుభవించుచున్నది దేవుని చేతిని. అండ్ యాజ్ ఐ వాస్ థింకింగ్ అపాన్ ద సేమ్ థాట్, అదే ఆలోచనతో నేను నిండి ఉండగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నది. కీర్తనకారుడు అన్నాడు, భూమి ఆకాశములు ఆయన చేతి పనులు. అయితే ఇంతలో నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, దేవా, మానవ నేత్రముతో నీ చేతి కార్యములను మేము చూడగలుగుచు ఉండగా ఇటు అనుభవమును, ఇటు అనుభూతిని మాటలలో వివరించలేనంతగా, వర్ణించలేనంతగా ఇటు అనుభూతిని మేము కలిగి ఉన్నట్లయితే ఒక దినము రానై ఉన్నది.
ఆ దినము ఎలా ఉండనయ్యున్నది? దేవుని యొక్క వాక్యము చెప్పుచున్నది, ఆ దినమున సూర్యుడైనను చంద్రుడైనను ప్రకాశించవలసిన అవసరత లేదు. కారణం ఏమిటి అంటే, గొర్రె పిల్లయే దానికి దీపము. యేసుక్రీస్తు ప్రభువే దీపముగా ఉండనయ్యున్న దినము ఆ దినమున నీవును నేనును we gonna experience the glory of God. దేవుని మహిమను చూడనయ్యున్నాం, దేవుని యొక్క మహిమను అనుభవించనయ్యున్నాము. ఆ దినమున నాతో నేను మాట్లాడుకుంటూ, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు experience the beauty of God with the naked eye, but when I will get to see the glory of God with my naked eye, ఈ నేత్రముతోనే దేవుని యొక్క మహిమను చూచినప్పుడు నా హృదయము ఎంత ఉప్పొంగిపోతుందో. ఈరోజు ఆ దినము, ఆ సమయము, ఆ గడియ సమీపముగా ఉంటూ ఉండగా, the good news that I wanted to bring to you is this. మీ మధ్యకు నేను తీసుకొస్తున్న శుభవార్త ఏమిటి అంటే, ఈ అనుభూతి ఏదైతే ఉన్నదో, ఈ అనుభవం ఏదైతే ఉన్నదో, దేవుని బిడ్డలారా, ఈ అనుభవాన్నే, ఈ అనుభూతినే నీవు ప్రభు తిరిగి రావడానికి ముందే నీవు పొందుకోగలిగిన స్థానం ఏమిటి అంటే, దేవుని సన్నిధి. ఆ అనుభవమునే నీలోనికి తీసుకొచ్చుచున్నది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగును గాక. If you are filled with the Spirit of the Lord, దేవుని యొక్క ఆత్మతో నీవు నింపబడినట్లయితే, it is not just that you get to hear the voice of God, దేవుని స్వరమును వినుట మాత్రమే కాదు కానీ, you would be able to see the glory of God. దేవుని యొక్క మహిమను నీవు చూడగలవు. అందుకని పద్మస్సు అనుభవము ఈరోజు నీవును నేనును కలిగి ఉండవలనంటే, ఈ సన్నిధి అనుభవమును నీవును నేను కలిగి ఉండవలనంటే, నీలోను నాలోను నిండవలసినది ఎవరు, నీలోనికి నాలోనికి చేరవలసినది ఎవరు అని నీవు ఆలోచన చేస్తే, ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఇక్కడ యోహానును నీవు చూచుచూ ఉండగా, యోహాను యొక్క అనుభవము నీవు తెలుసుకొనుచూ ఉండగా, ఇటు అనుభవమును అనగా దేవుని అనుభవించే అనుభవమును మనము ఇక్కడ చూచుచూ ఉండగా, నీవును నేనును ఇటు అనుభవమును పొందుటకు పాత నిబంధనలో మరొక భక్తుడు కనబడుతూ ఉన్నాడు. ఆ భక్తుని యొక్క అనుభూతి కనబడుతూ ఉంది. ఆ భక్తుడే మోషే. ఆ అనుభవమే నిర్గమకాండము 3వ అధ్యాయ అనుభవము. ఈ జీవధార సన్నిధి సభల్లో నీవు పాల్గొంటూ ఉండగా లక్ష్యము ఏమిటి, ఆశ ఏమిటి, ఆకాంక్ష ఏమిటి? ఈ సభల్లో నీవు చేరి దేవుని యొక్క స్వరము నీవు వింటూ ఉండగా, ఈ సభల్లో నీవు నిలిచి దేవుని యొక్క అనుభవమును నీవు పొందుకొనుచూ ఉండగా లక్ష్యము ఏమిటి అంటే, దట్ యు హ్యావ్ ద గ్లింప్స్ ఆఫ్ గాడ్ అండ్ యు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అనుభవమును నీవు పరిపూర్ణముగా కలిగి ఉండవలని. అందుకని పాత నిబంధనలో నీవు చూచినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలాగూ దేవుని యొక్క అనుభవాన్ని ఇక్కడ మోషేకు తీసుకుని వచ్చి ఉన్నాడు, నీ జీవితంలో కూడా ఎలాగూ ఇట్టి అనుభవాన్ని పరిశుద్ధాత్ముడు తీసుకురాగలడు. మోషే అనుభవంలో నుండి కొన్ని విషయములు మీ ముందు ఉంచి నా వర్తమానం ముగించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనము నుండి నీవు చూచినప్పుడు, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచ్చు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదననుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలమనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకుని దేవుని వైపు చూడ వెరచెను.
ఇక్కడ మనము చూచినప్పుడు అంటే నీ అనుభవములోనికి పరిశుద్ధాత్ముడు తీసుకురాగలిగిన అనుభూతిని గురించి మాట్లాడుతూ ఇక్కడ మనము చూచినప్పుడు ద వన్ హూ బ్రాట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అనుభవమును, సన్నిధి అనుభవమును మోషే యొద్దకు తీసుకువచ్చింది ఎవరు అని నీవు చూచినట్లయితే ఇక్కడ స్పష్టముగా ఆ పొద నడిమిని అగ్ని జ్వాలల్లో అగ్ని. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు పోల్చబడిన సాధనములో అగ్ని ఒకటి. నేటి కాలంలో కూడా నీవు చూచినప్పుడు హోలీ స్పిరిట్ ఇస్ బీయింగ్ సింబాలికలీ కంపేర్డ్ టు ద ఫైర్. అగ్నితో పోల్చబడుతూ ఉంది, అగ్ని సాదృశ్యముగా ఉంది. ఇక్కడ నీవు చూచినప్పుడు పరిశుద్ధాత్ముడు అగ్నితో సమానముగా సరి సమానముగా వివరించబడము లేదు, కానీ ఈ అగ్ని దేనికి సాదృశ్యముగా ఉన్నది అని మనము చూచినప్పుడు ఈ అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంది. ఇప్పుడు ఈ అగ్నిలో నుండి ప్రభువు చేయుచున్న పని ఏమిటి అని నీవు చూచినప్పుడు 4 పనులను చేశాడు. ఈ రాత్రికాల సమయమందు ఈ వర్తమానము వింటున్న నీవును కూడా ఒకవేళ ఆ పరిశుద్ధాత్ముని యొక్క అనుభవమును నీవు కలిగినట్లయితే, పరిశుద్ధాత్మునితో నీవు నింపబడినట్లయితే నీవును కూడా ఇట్టి అనుభవములతో నీ ఇంటికి వెళ్ళగలవు. మొట్టమొదటిగా నీవు చూచినప్పుడు పరిశుద్ధాత్ముడు తన సన్నిధిలో నుండి నీకు దేవుని యొక్క అనుభూతిలో నుండి మిగల్చగలిగిన ఏమిటి అని మనము చూచినప్పుడు ఈ పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైనప్పుడు అతడు చూచుచున్నప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచున్నది, కానీ పొద కాలిపోలేదు. ఈరోజు నీవు దేవుని అనుభవమును, అనుభూతిని పరిశుద్ధాత్మ వలన కలిగి ఉండవలసిన అవసరత ఏమిటి అంటే, నేటి కాలములో నరుడ, ఆ మాటకు వస్తే విశ్వాసి, మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నవి అని మనం ఆలోచన చేస్తే, we don't live in a state of life, but rather we live in a state of death. మనము జీవించువారుగా మనము జీవించడం లేదు, కానీ మరణించుచున్న వారముగా మనము జీవించచ్చు ఉన్నాము. నీవు సామెతల గ్రంథములో నీవు చూచినప్పుడు మానవుని యొక్క మార్గము దేనివైపు, మానవుని యొక్క పయనము ప్రయాణము దేని కొరకు అని నీవు చూచినప్పుడు ఆ మార్గము జీవ మార్గముగా కాకనని ఆ మార్గము మరణ మార్గముగా ఉన్నది అని చింతించుచు వ్రాయిచున్న మాటను మీరు ఎరిగిన వానిగా ఉన్నాడు. ఈరోజు నరునికి దొరకనిది ఏమిటి అంటే జీవము, కానీ నరునికి కావలసింది ఏమిటి అంటే ఆ జీవమే. అయితే ఈ కడవరి కాలంలో క్రైస్తవ సంఘము సైతము అది ఎలా మారిపోతూ ఉన్నది అంటే, విశ్వాసులు సైతము నామకార్థతలోనికి జారిపోయి విశ్వాస విషయమై వెనుకడుగు వేసి దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడే స్థితిలోనికి వారు నడిచి వెళ్ళొచ్చు ఉండగా, ఇప్పుడు దైవానుభూతిని పరిశుద్ధాత్ముడు తీసుకువచ్చి విశ్వాసులో నింపుచున్నది ఏమిటి అని నీవు చూచినప్పుడు దేవుని బిడ్డలారా తన జీవము. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. ఈ భక్తులను గూర్చి సాక్ష్యం ఇచ్చిన వారు ఎవరంటే దేవుడే. ఇటువంటి భక్తుల్లో అబ్రహాము ఉన్నాడు. ఇటువంటి భక్తుల వరుసలోనే వచ్చిన మరొక భక్తుడు ఎవరంటే మోషే. నీ అనుకోవచ్చు ఈరోజు మోషే ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభును తన శిష్యులైన వారు ఒక ప్రశ్న అడిగారు 22వ అధ్యాయంలో. ఆ వివరంలో నేను వెళ్ళను, కానీ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అబ్రహామును గూర్చి, ఇస్సాకును గూర్చి, యాకోబును గూర్చి ప్రభువు మాట్లాడొచ్చు. నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పడం మాత్రమే కాదు, కానీ ప్రభువు చెప్పిన మాట ఏమిటి అంటే, నేను సజీవులకే నేను దేవుని, కానీ నిర్జీవులకు కాదు అనే భావాన్ని ప్రభువు వ్యక్తము చేశాడు. అంటే దాని అర్థము ఏమిటి అంటే, అబ్రహాము సజీవముగా ఉన్నాడు, ఇస్సాకు సజీవముగా ఉన్నాడు, యాకోబు సజీవముగా ఉన్నాడు. వీరు సజీవముగా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే వారు దేవుని యందలి విశ్వాసము. అయితే నేను నా అనుభవంలో నుండి చెప్పగలిగిన సాక్ష్యం ఏమిటి అంటే, యాజ్ మచ్ యాజ్ బై ఫెయిత్, యాజ్ మచ్ యాజ్ యు కుడ్ లివ్, నీవు విశ్వాసమును బట్టి నీవు సజీవముగా ఉండడం మాత్రమే కాదు, కానీ దేవుని వలనైన సాక్ష్యమును బట్టి కూడా నీవు సజీవముగా ఉంటావు. ఈరోజు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారి యొక్క జ్ఞాపకార్థము 1960వ సంవత్సరములో ప్రభుని పిలుపునందుకుని ప్రభు యొద్దకు చేరారు. కానీ ఈరోజు ఎలా ఉన్నారు ఈ భక్తుడు అని నీవు చూచినప్పుడు ఈ భక్తుడు సజీవముగా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే
వాక్యమే చెప్పుచున్న మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని నీవు చూచినప్పుడు, ఎవరు నా ఆజ్ఞలు గైకొందురో వారు ఎన్నటికి నీ మరణించరని. నీవు 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి నీవు 11, 12వ వచనం వరకు నీవు చూచినప్పుడు, విశ్వాసి ఎలాగో మరణమును పొందక శిథిలమైపోయే దేహము నుండి శిథిలము కాని నివాసములోనికి చేరుతూ ఉన్నాడో ఆ వివరాన్ని నీవు చూస్తూ ఉన్నావు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని నీవు చూచినప్పుడు, ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులని వ్రాయబడినది. కారణం ఏమిటి అంటే, వారు విశ్రాంతిలో ఉన్నారు కానీ వారు మరణించలేరు. యేసుక్రీస్తు ప్రభువు కూడా మరణమును గూర్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు, యాయిరు కుమార్తె ఇంటి ఉన్నప్పుడు, మీరు ఎలా చింతించుచు ఉన్నారు, దుఃఖించుచు ఉన్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదని చెప్పుటలో ప్రభు చెప్పుచున్న మాట ఏమిటి అంటే, దేవుని యందున్న వారికి మరణము లేదు. దేవునిలో ఉన్నవారు దేవుని పిలుపునందుకుని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దే ఆర్ ఈవెన్ మోర్ అలైవ్, వారు మరింత సజీవముగా వారు ఉన్నారు. ఈరోజు మన తండ్రి గారు కూడా వారి జీవితాన్ని బట్టి, వారి సాక్ష్యాన్ని బట్టి, వారి విశ్వాసమును బట్టి వారు సజీవముగా ఉన్నారు. ఇప్పుడు మోషేను గూర్చి మనం మాట్లాడుతూ ఉండగా, మోషే ఈరోజు సజీవముగా ఉన్నాడు. దీన్ని బట్టి దేవుని యొక్క వాక్యంలో నీవు చూచినప్పుడు దేవుడు తానే స్వయముగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషేను గూర్చి దేవుని యొక్క వాక్యము సాక్ష్యం ఇస్తూ ఉంది, మోషే మిక్కిలి సాత్వికుడు. అయితే అట్టి మోషే జీవితములో నిర్జీవిగా మిగిలిపోవాలి. దేవుని పనిని చేతపట్టకుండా, ఇదిగో తన ప్రజలకు దూరముగా తన జీవితమును తాను చూచుకొనుచు, తన జీవితముతోనే తన జీవితము ముగింపబడవలసిన స్థితి నెలకొల్పబడిన మోషే దేవుని చేత పిలువబడి, మోషే చేత దేవుని చేత స్వయముగా బాధ్యత అప్పగింపబడి, మోషే స్వయముగా దేవుని చేత రూపాంతరము చెంది సాక్షిగా ఈరోజు సజీవముగా నిలిచి ఉండడానికి పనిచేసింది ఎవరంటే, ఆ అగ్నినే పరిశుద్ధాత్మతో మనం పోల్చుచూ ఉన్నాము కదా. ఆ అగ్ని ఎలాగో దైవానుభూతిని మోషే యొద్దకు తీసుకుని వచ్చినదో, దేవుని బిడ్డలారా, ఆ మోషే వలె ఈరోజు నీవు నేను కూడా లోకములో సజీవముగా ఉండడానికి పనిచేసేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. లోకములో నీ సాక్ష్యము దేవుని మహిమార్థమై నిత్యము సాక్ష్యముగా మిగలవలనంటే, నీవు లోకములో దేవుని బట్టి సజీవముగా నిలిచి ఉండవలనంటే, నీకు కావలసినది పరిశుద్ధాత్ముడు, నీలో నిండవలసినది పరిశుద్ధాత్ముడు, నీలోనికి జీవము తీసుకుని రావలసింది పరిశుద్ధాత్ముడు. క్రీస్తు యేసు నీ నిమిత్తమై మరణించి 3వ దినమందు తిరిగి లేచి ఆయన పునరుద్ధాన శక్తిలో నుండి రక్షణను, నిత్య జీవము నీకు ఇచ్చి ఉండగా, ఆ నిత్య జీవమును నీలో కాపాడుచున్నది పరిశుద్ధాత్ముడు అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములో పౌలు రాస్తూ ఉన్నాడు. ఆ జీవము నీలో నిండి ఉండడానికి కారకుడైన పరిశుద్ధాత్ముడే. నీవు నిత్యము సజీవముగా నిలిచి ఉండవలనంటే, ఇట్టి దేవుని శక్తిని, ఇట్టి దేవుని అనుభవమును నీలోనికి తీసుకొచ్చుచున్నది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అందుకనే ఆ అగ్ని వలన ఆ పొద కాలిపోవలసి ఉన్నది, కానీ ఆ పొద కాలిపోకుండా సజీవముగా ఉన్నది పరిశుద్ధాత్ముడు. బలవంతుడయ్యునను, పరిశుద్ధాత్ముడు అగ్ని అయ్యునను. నీవు కాలిపోవాలే కానీ నీలో పరిశుద్ధాత్ముడు నిలిచి ఉంటే నీవు నిత్యము సజీవముగా ఉంటావు. రెండవదిగా, పరిశుద్ధాత్ముడు దేవుని అనుభవమును, దేవుని అనుభూతిని నీ జీవితంలోనికి తీసుకుని వచ్చుచు. పరిశుద్ధాత్ముడు చేయగలిగిన పని ఏమిటి అని నీవు చూచినప్పుడు, ఆ పొద కాలిపోలేదు, కానీ ఆ పొద ఎలా ఉన్నది అని నీవు చూచినప్పుడు, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. కారణం ఏమిటి అంటే, ఆ పొద చూచినప్పుడు అది మండుచూ ఉండెను, అనగా వెలుగునిచ్చుచుండెను. ఈరోజు లోకంలో మనం ఎలా ఉండాలి అంటే, ఆరిపోయే దీపంలాగా ఉండాలి. కానీ పరిశుద్ధాత్ముడు నిండిన విశ్వాసి, పరిశుద్ధాత్ముని యొక్క బలము కలిగి ఉన్న విశ్వాసి, పరిశుద్ధాత్ముని వలన దేవుని యొక్క సన్నిధి అనుభవముతో నిండి ఉన్న విశ్వాసి, దేవుని చూడగలిగిన అనుభవము, దేవుని స్వరమును చూడగలిగిన అనుభవమును, దేవునితో మాట్లాడగలిగిన అనుభవమును కలిగి ఉన్న విశ్వాసి ఎలా ఉంటాడు అంటే, అతడు వెలుగుతూ ఉంటాడు.
దేవుని యొక్క వాక్యంలో నీవు చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు విశ్వాసిని గురించి చెప్పి ఉన్న మాట ఏమిటి అంటే, జస్ట్ యాజ్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకములో వెలుగై ఉండగా నీవును లోకములో ఏమై ఉన్నావంటే వెలుగై ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు నీవు చూచినప్పుడు యోహాను సువార్తలో మొట్టమొదటి అధ్యాయము, ఇన్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యేసును పరిచయము చేయొచ్చు. లోకములో వెలుగు ఉండెనని యేసుక్రీస్తు ప్రభును వెలుగుతో పోల్చి వివరిస్తూ ఉన్నాడు. వెలుగు లోకములో ఉన్నను, లోకము ఆ వెలుగును చూడలేకుండానని లోక స్థితిని వెల్లడి చేయించు ఉన్నాడు. కానీ మెట్టుకు లోకమంతయు కూడా ఆ వెలుగు వైపుకు త్రిప్పబడవలనని వివరిస్తూ యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఇఫ్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకములో వెలుగై ఉంటే ఐ యామ్ మేకింగ్ యూ యాజ్ లైట్ ఇన్ ద వరల్డ్, లోకములో నిన్ను నేను వెలుగుగా చేస్తూ ఉన్నాను. క్రైస్తవ సంఘం ఎదుర్కొనుచున్న నిందలు ఎన్నో, అపవాదులు ఎన్నో, హింసలు ఎన్నో. అయితే క్రైస్తవ సంఘానికి ఇవేమీ కూడా క్రొత్త కాదు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత చాలా వేగంగా క్రైస్తవ సంఘం పెరిగింది. యేసుక్రీస్తు ప్రభు దాదాపు 29 లేక 30వ సంవత్సరంలో ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు చనిపోయేసరికి క్రీస్తు యేసు అనుచరులు ఎంతమంది అని నీవు లెక్క వేసి చూస్తే 500 మంది. దీనికి ఆధారం ఏమిటి అంటే వాక్యమే. 2 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మీరు చూచినప్పుడు ప్రభు ఆరోహణమైనప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే 500 మంది. అయితే ఈ 500 మంది 40వ సంవత్సరం వచ్చేసరికి 1000 మంది అయ్యారు. ఈ 40వ సంవత్సరం నుండి 100వ సంవత్సరం వచ్చేసరికి అధికార గణాంకాలను బట్టి నేను తెలియచేయుచున్నది ఏమిటి అంటే వీరు 10,000 మంది అయ్యారు. ఈ 10,000 మంది ఆ తరువాత 100 సంవత్సరాల్లో 2 లక్షల మంది అయ్యారు. ఈ 2 లక్షల మంది ఆ తరువాత మరింత వేగముగా అధికముగా దేవుడు తెలియజేసినట్టు 30 అంతలు 60 అంతలు 100 అంతలు అన్నట్టుగా 500 1000 మంది అయ్యి 1000 మంది 10,000 మంది అయ్యి 10,000 మంది 2 లక్షల మంది అవ్వగా ఈ 2 లక్షల మంది 60 లక్షలుగా మారారు. కేవలం 200 సంవత్సరములో క్రైస్తవ సంఘము ఎన్ని రెట్లు పెరిగినదంటే 800 రెట్లు పెరిగింది క్రైస్తవ సంఘం. కానీ ఎక్కడ పెరిగింది క్రైస్తవ సంఘం అంటే నాట్ ఇన్ కంఫర్ట్స్, సుఖములో కాదు, సౌఖ్యములో కాదు, అధికారముతో కాదు. ఎక్కడ పెరిగింది క్రైస్తవ సంఘం అంటే అవమానములో పెరిగింది క్రైస్తవ సంఘం, హింసల్లో ఎదిగింది క్రైస్తవ సంఘం. 60వ సంవత్సరం 70వ సంవత్సరం వచ్చేసరికి డొమిషియన్, నీరో ఇటువంటి నియంతలు క్రైస్తవులైన వారిని బహు దయనీయంగా హింసించారు. అయితే నీరో క్రైస్తవులను హింసించచ్చు అతడు చేసిన పని ఏమిటి అంటే క్రైస్తవులైన వారిని పులులకు, జంతువులకు, మృగములకు ఆహారముగా విసిరేసేవాడు. అయితే అదే నీరో చేసిన పని ఏమిటి అంటే హృదయ వికారమైన విషయము. కఠిన హృదయుడై నీరో చేసిన పని ఏమిటి అంటే ఆ క్రైస్తవులైన వారిని వీధి కాగడాలుగా కాల్చి ఆ వీధులలో వెలుగును నింపేవాడు. ఓ రోజు నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, అయ్యో క్రైస్తవుల యొక్క దుస్థితి ఏమిటి, ఇంత దయనీయమైన పరిస్థితి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మందలించి నా విశ్వాస పరిణితిని అధికము చేస్తూ ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే క్రైస్తవునిగా నీవు లోకము చేత కాల్చబడుతూ కాలిపోతూ నీవు ఉండవచ్చునేమో, కానీ కాలిపోతూ కూడా క్రీస్తు యేసు కొరకు అయినను కూడా వెలుగునివ్వగలిగిన వానిగా నిన్ను వాడుకుంటానని ప్రభువు నాకు బయలుపరిచారు. కాల్చివేయడం నిజమే, కాలిపోవడం నిజమే, కానీ కాలిపోతూ కూడా క్రైస్తవుడు తాను చేయగలిగింది ఏమిటి అంటే లోకములో వెలుగునివ్వగలడు. అందుకని హేబేలు చూడండి, నీతిమంతుడై ఉన్న హేబేలు అన్యాయముగా తన అన్న చేత తాను చంపబడినప్పుడు the moment the blood would leave the body of an individual, the blood would have to turn into a state of death.
ఆ రక్తము కూడా నిర్జీవమైనదిగా మారిపోవాలి. కానీ దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది, ఆ రక్తము భూమిలోనికి ఇంకి సజీవముగా దేవునికి మొర్ర పెడుతూ ఉంది. నీవు అనుకోవచ్చు, నీవు చంపబడినప్పుడు నీ జీవితముతో నీ జీవితం అంతమవుతుందని, జీవము నీ నుండి వేరు చేయబడిన తర్వాత నీ జీవితము అంతమవుతుందని లోకము భావించవచ్చు. కానీ యూ విల్ బి ఈవెన్ మోర్ అలైవ్. అందుకని ఈరోజు క్రైస్తవ సంఘము క్రీస్తు యేసుని రక్తముపై కట్టబడింది. క్రీస్తు యేసు తన రక్తమును చిందించి ఉండగా, ఆ రక్తము సజీవమైన రక్తమై ఉండగా, ఆ సజీవమైన రక్తములో నుండి క్రైస్తవ సంఘము స్థాపింపబడింది, విస్తరింపబడింది. అందుకని క్రీస్తు యేసు పేరట హతసాక్షులగుచున్న వారి యొక్క రక్తము కూడా తిరిగి పంటనిస్తుందా అన్నట్టుగా వారి జీవితంలో నుండి దేవుడు పంటను పండిస్తూనే క్రైస్తవ సంఘమును విస్తరింప చేయుచునే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటి అంటే, నీవు నిర్జీవముగా మారిపోవలసిన సమయంలో దైవానుభూతిలో నుండి నిన్ను సజీవముగా నిలుపడం మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటి అంటే, ఆ పొదలో ఈ అగ్ని చేరి ఉండగా ఆ పొద కాలిపోకుండా, ఆ పొద సజీవముగా ఉండడం మాత్రమే కాదు, కానీ ఆ పొదలో నుండి, ఆ మంటలో నుండి వెలుగు నిండి ఉన్నది. లోకములో నీవు హింసింపబడుతూ ఉన్నను, నిందింపబడుతూ ఉన్నను, బాధింపబడుతూ ఉన్నను, అనగద్రొక్కబడుతూ ఉన్నను కూడా, రిమెంబర్ వెన్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ, పరిశుద్ధాత్మను నీవు కలిగినట్లయితే, పరిశుద్ధాత్మ వలన దైవ అనుభూతిని నీవు కలిగినట్లయితే, దేవుని చూచి దేవునితో మాట్లాడే అనుభూతిని నీవు కలిగినట్లయితే, లోకములో నీవు వెలుగుతూనే ఉంటావు. ఆరిపోయే దీపముగా కాక అనేకులకు వెలుగునిచ్చే దీపముగా లోకములో నీ వెలుగుతూనే ఉంటావు. మూడవదిగా, పరిశుద్ధాత్మకు పోలికగా ఉన్న ఈ అగ్ని మోషే విషయంలో చేసిన పని ఏమిటి? నీవు చూచినప్పుడు ఈ అగ్ని ఆ పొదలో ఉండి ఉండగా, నీవు 4వ వచనము నుండి నీవు చూచినట్లయితే, ఎప్పుడైతే ఈ గొప్ప వింతను చూడవలనని మోషే ఆ పొదను సమీపించి ఉన్నాడో, ఆ పొదమ నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. ఆ పొదలో నుండి ఒక స్వరము వచ్చింది. ఈరోజు పరిశుద్ధాత్మతో నీవు నింపబడినట్లయితే, పరిశుద్ధాత్మ వలన దైవ అనుభూతితో నీవు నింపబడినట్లయితే, నీవు దేవుని యొక్క స్వరమును వినుట మాత్రమే కాదు, కానీ నీవు లోకములో దేవుని స్వరముగా మారుతావు. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో వరుని స్వరము, వధువు స్వరము అని 2 పదాలను మీరు ఇర్మియా గ్రంథములో చూస్తారు. ఆ వివరములో నేను వెళ్ళను. కానీ ఇశ్రాయేలును దేవుడు తిరిగి పునరుద్ధరింప చేసే ఆ వాగ్దానములను మీరు 29వ అధ్యాయము నుండి 33వ అధ్యాయము ఇర్మియా గ్రంథములో మీరు చూస్తారు. ఆ 33వ అధ్యాయములో ఇశ్రాయేలీయులను ఎలాగూ ఘనతాస్పదముగా, స్తోత్ర కారణముగా నేను వారిని దీవించునయ్యున్నాను, వర్ధలింపచేయనయ్యున్నాను, నా దర్శనములో నుండి వారిని బలపరచునయ్యున్నాను, ఆ వివరమంతటినీ తెలియచేసిన తర్వాత వధువు స్వరము, వరుని స్వరము. వరుడైన క్రీస్తు యేసు మాటలాడి 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 తన వాక్కును మన చేతికివ్వగా, ఈరోజు ఆ వాక్కును అందుకున్న వారమైన మనము, ఆ స్వరమును విన్న వారమైన మనము, ఈరోజు పరిశుద్ధాత్ముడు ఏం చేయించు ఉన్నాడంటే, వధువైన నిన్ను వరుని స్వరముగా లోకములో వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, సన్నిధి అనుభవమును కలిగిన వారు దేవుని స్వరమును వినుట మాత్రమే కాదు, కానీ దే టేక్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ అండ్ దే మేక్ ఇట్ యాజ్ నాట్ దేర్ ఓన్ వర్డ్స్ బట్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ త్రూ దెమ్ టు ద వరల్డ్. వారి సొంత మాటలను కాదు, కానీ సన్నిధి అనుభవంలో నుండి దేవుని మాటలనే వారి నోట ఉంచి దేవుని మాటలుగా తిరిగి లోకానికి అందించే పనిని వారు చేస్తారు. అందుకని ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు వచ్చి మేడగదిలో ఉన్న సంఘముపై వ్రాలగా, వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ద గ్రేటెస్ట్ మెసేజ్ దట్ ఎవర్ వాస్ ప్రీచ్డ్. అనేకమైన బోధలు ఈరోజు లోకములో వినిపింపబడుతూ ఉన్నవి, కానీ అత్యంత బలమైన బోధ, ప్రజలను దేవుని వైపు త్రిప్పిన బోధ, అనేకులను దేవుని కొరకు సంపాదించిన బోధ ఎవరి బోధ అంటే పేతురు బోధ. ఒక్కసారి 3000 మంది దేవుని కొరకు వారి జీవితములను అప్పగించగలిగిన బోధ, దేవుని వైపు తిరుగుటకు త్రిప్పబడకు కారణమైన బోధ. కానీ ఆ బోధను చేయడానికి ఆ బోధకుని
నోటిలోనికి, ఆ బోధకుని దేహములోనికి వచ్చిన శక్తి ఎవనిది అంటే పరిశుద్ధాత్మున్నది. ఆ పరిశుద్ధాత్ముని యొక్క ప్రోక్షణతో, నింపుదలతో ఆ బోధకుడు దైవ బోధకునిగా, దేవుని స్వరము కలిగిన వానిగా, దేవుని యొక్క స్వరమును వినిపింపచేసేవానిగా మారి ఉండగా, ఈరోజు దేవుని బిడ్డలారా, మోషే కూడా అందుకనే హూ ఇస్ హీ, ఏమయ్యాడు? కాలక్రమేణా హీ హాస్ బికమ్ ది అంబాసిడర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాయబారిగా, ప్రతినిధిగా మారిపోయాడు. హీ స్టూడ్ నాట్ జస్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు కొరకు అతను నిలిచి ఉండడము కాదు, కానీ హీ స్టూడ్ ఫర్ ద లార్డ్ హూ హ్యాస్ కాల్డ్ హిమ్. తాను పిలిచిన దేవుని పక్షమున నిలవబడ్డాడు. మోషే ఫరో ముందు నిలిచాడు, అందుకనే గెలిచాడు. ఇశ్రాయేలు ముందు నిలిచాడు, అందుకనే గెలిచాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే యు విల్ బికమ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరముగా నీవు మారుతావు, లోకాన్ని నీవు జయిస్తావు. ద ట్రూత్ విల్ కాంకర్ ద వరల్డ్ అండ్ యూ విల్ బీ ద వాయిస్ ఆఫ్ దాట్ ట్రూత్ ఇన్ ద వరల్డ్. సత్యము లోకాన్ని స్వతంత్రించుకుంటుంది. నీవు పరిశుద్ధాత్మ వలన సన్నిధి అనుభవములో దైవానుభూతిని నీవు కలిగినట్లయితే, దేవుని స్వరమును విని దేవుని యొక్క దర్శనం అందుకున్న అనుభవం నీదైతే, నీవు దేవుని స్వరముగా లోకములో నిలిచి ఉంటావు. సత్యము లోకాన్ని స్వతంత్రించుకున్నట్టుగానే నీ నోట నుండి పలుకబడిన ఆ సత్యము లోకాన్ని స్వతంత్రించుకుంటుంది. మోషే జీవితంలో అగ్ని చేసిన పని ఏమిటి అంటే దేవుని స్వరమును వినిపింపచేసింది. పరిశుద్ధాత్ముడు కూడా నీలో నుండి చేయగలిగిన పని ఏమిటంటే దేవుని స్వరాన్ని లోకములో వినిపింపచేసే పనిని చేయగలదు. నాలుగవదిగా, ఆఖరిగా, పరిశుద్ధాత్ముడు ఇక్కడ చేసిన మరొక పని ఏమిటి అని నీవు చూచినప్పుడు, ఆ అగ్ని ఆ పొదలో నిండి ఉండగా, అందుకాయన 5వ వచనము, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. ఈరోజు హౌ మెనీ ఆఫ్ us desire holiness? మనలో ఎంతమంది పరిశుద్ధతను కోరుకుంటున్నామో, మనలో ఎంతమంది పరిశుద్ధతో నిండి ఉండవల్లని మనము తలస్తూ ఉన్నామో, పరిశుద్ధతనే లక్ష్యముగా కలిగి ఉన్నామో. See, if you were to be called as a Christian, నీవు క్రైస్తవుడు అని నీవు పిలవబడవలనంటే నీవు క్రీస్తు వలె ఉండాలి. నాకు చాలా ఇష్టమైన పాట, మేము మా స్రష్ట ఆల్బమ్స్లో కూడా చేసిన పాటల్లో ఒక పాట, సర్వచిత్తంబు నీదేనయ్య స్వరూపమిచ్చు కుమ్మరివే. అందులో నాకు అత్యంత ప్రియమైన మాట ఏమిటి అంటే, అందరూ నాలో యేసుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. అందరూ నాలో యేసుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సారేపైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరానే రిక్తుండను, సర్వాదా నిన్నే సేవింతును. సర్వేశ్వరానే రిక్తుండను, సర్వాదా నిన్నే సేవింతును. అందరూ నాలో యేసుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్పబడిన మాట ఏమిటి అంటే, ఆయన నీతిమంతుడు, రెండవది ఆయన పరిశుద్ధుడు. ప్రభు చెప్పుచున్న మాట, నేను పరిశుద్ధుడై ఉందున మీరును కూడా పరిశుద్ధులై ఉండమని ప్రభు చెప్పాడు. రిమెంబర్ ద వన్ హూ విల్ రీచ్ ది హెవెన్లీ అడోప్, పరలోకము చేరేది ఎవరంటే క్రీస్తు యేసును బట్టి, క్రీస్తు యేసు రక్తమును బట్టి, పరిశుద్ధాత్మ సహవాసాన్ని బట్టి, దేవుని యొక్క అనుభవము అనుభూతిని బట్టి పరిశుద్ధులుగా మారువారే. వితౌట్ హోలీనెస్ డు నాట్ డ్రీమ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్.
పరిశుద్ధత లేకుండా దేవుని యొక్క రాజ్యమును నీవు కోరుకోవద్దు. Even before you would dream or desire that you will be with your God in heaven, పరలోకములో ఉన్న నీ తండ్రితో నీవు ఉండాలని కోరుకోవడానికి ముందు pray that you will be the holiness of God. దేవుని పరిశుద్ధతయే నీ పరిశుద్ధత ఉండాలని దేవుని నీవు కోరుకోవాలి. ఇట్టి స్థితిని నీకు చేకూర్చేవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే. The one who will turn you into holiness. Holiness of God is the Holy Spirit. నిన్ను పరిశుద్ధతలోనికి మార్చేవాడు పరిశుద్ధాత్ముడు. ఆ పద్మసు దీపములో పరవాసి అయి ఉన్న ఇదిగో యోహాను దేవుని చూచాడు, దేవుని స్వరమును విన్నాడు. అట్టి అనుభవమును నీవును కలిగి ఉండి పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవం వలన నీవు కలిగి ఉండి ఇప్పుడు నీవును కూడా ఎలా మారాలి అంటే ఈ అగ్ని ఆ స్థలమును పరిశుద్ధముగా మార్చినట్లే పరిశుద్ధాత్ముడు కూడా నీలో నిండి ఉన్నట్లయితే నీవు పరిశుద్ధునిగా మారిపోతావు. ఏమిటి నీ అనుభవము? ఎలాగున్నది నీ అనుభవము? ఎంతగా ఉన్నది నీ అనుభవము? బైబిల్ చేతిలో పెట్టుకునే వరకేనా నీ అనుభవము? పాటలు పాడడం వరకేనా నీ అనుభవము? బోధలు చెప్పడం వరకేనేనా నీ అనుభవము? లేక నీ దేవుని స్వయముగా అనుభవించే అనుభవము నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే నీవు కోరుకో. నీవు దేవుని చూడగలవు, నీవు దేవునితో మాట్లాడగలవు. నీ దేవుడు నిన్ను చూచుచూ ఉన్నాడు, నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్టి అనుభవములో నుండి, సన్నిధి అనుభవములో నుండి ఆ పొదలో అగ్ని చేరి ఉండగా ఎలాగూ జీవాన్ని నింపినదో, 2 వెలుగుగా ఆ పొదను మార్చినదో, 3 దేవుని స్వరమును వినిపింపచేసిందో, 4 ఆ స్థలాన్ని పరిశుద్ధముగా మార్చిందో, నీవును కూడా పరిశుద్ధాత్మ ప్రోక్షణతో, పరిశుద్ధాత్మ నింపుదలతో సన్నిధి అనుభవాన్ని కలిగి ఉంటే నీవును సజీవముగా ఉంటావు, నీవును లోకములో వెలుగుతూ ఉంటావు, నీవును దేవుని స్వరముగా వాడబడతావు, నీవును దేవుని పరిశుద్ధలోనికి మారతావు. అట్టి దీవెన భాగ్యము జీవధార సన్నిధి సభలో పరిశుద్ధాత్ముడు మీ ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహింప చేయునుగాక. ప్రభువా, ఈ వర్తమానమును నీ బిడ్డల వినికిడి విషయమై దీవించుము. పరిశుద్ధాత్మ కార్యమును తండ్రి నీ బిడ్డల జీవితంలో జరిగించుము. బలహీనుడు తండ్రి, అల్పుడును తండ్రి, అయోగ్యుడు తండ్రి, పనికిరానివాడనైనా నన్ను నీ పనిముట్టుగా నిలబెట్టుకున్నావు, వాడుకున్నావు. నా మాటలలో లోపములుంటే నన్ను క్షమించుము, మెట్టుకు నీ స్వరమును నీ ప్రజలకు వినిపింపచేసి ఉండగా ఈ వర్తమానము చేత నీ బిడల హృదయములో ఒక కదలికను తీసుకుని వచ్చి నీ ఆత్మతో నింపే ఆ పొదను తండ్రి, ఇదిగో మండుచున్న పొదగా ఆ అగ్ని చేసి ఆ పొద కాలిపోకుండా సజీవముగా ఉండులాగున ఎలాగో నీవు పనిచేసావో అలాగూ పరిశుద్ధాత్ముడా నీవు మాలో నిండి ఉండి దైవ అనుభూతిని సన్నిధిలో నుండి, సన్నిధి అనుభవమును నీవు మాకిచ్చి దైవానుభవముతో మమ్మల్ని నింపి నీ జీవముతో నింపుము, నీ వెలుగుగా వాడుకునము, నీ స్వరముగా మార్చుము, నీ పరిశుద్ధతలోనికి మార్చుము. ఈ మా ప్రార్థన వినులు మా రక్షకుడును కాపరి మోక్ష ప్రదాత అయిన శ్రీ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పుణ్యనామమున ప్రార్థించుచు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ రాత్రికాల సమయం ముందు మరి అమూల్యమైన సమయమును మరి దేవుడు నాకు అనుగ్రహింప చేసినందుకు దేవుని స్తుతిస్తూ మరి ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించి నన్ను గౌరవించి ఈ సమయాన్ని మీ మధ్య దేవుని వాక్య పరిచారకునిగా వాడబడడానికి నాకు కేటాయించిన సోదరులు జోయల్ అన్నకు, అలాగనే సోదరి హదసాకకు నా నిండు మరణాతులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు వారిని దీవించి చక్కటి కుటుంబాన్ని ఇచ్చి ఉన్నారు. కుటుంబం అంతయు దేవుని కొరకు రోషముగా పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా వారి పని కొరకు ప్రార్థించవలనని, దేవుని పనిలో వారితో పాటు మీరు కూడా తోటి పనివారుగా బలముగా వాడబడాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ మరణాత. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని మనకు అందించిన అయ్యగారికి నా ప్రత్యేకమైన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాము. మరి సన్నిధిని గురించి, సన్నిధి అనుభవమును గురించినటువంటి చక్కటి వాక్య లేఖన భాగములను ఆధారం చేసుకుని చక్కటి వాక్య భాగాన్ని అందించిన అయ్యగారికి మా కుటుంబం తరపున, అలాగనే మా యొక్క పరిచర్య తరపున వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాం.
మరి ఈ సమయమందు మరి అయ్యగారిని సత్కారము, అమ్మగారు చిన్న అయ్యగారు మరి చాలా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా మన మధ్యలోనికి వచ్చి మరి కొద్ది నిమిషాలే మాట్లాడుతున్నారు, కానీ మరి చాలా చక్కటి ఉద్యమమైనటువంటి ప్రసంగాన్ని మరి తెలియజేసినటువంటి అయ్యగారికి, మరి ప్రేమించి మన మధ్యలోనికి వచ్చినటువంటి అయ్యగారికి చిన్ని సత్కారము జరిగించుకుందాం. మరి సమయమందు ముగింపులో ఉన్నాం. ఈ సమయమందు మన మధ్యలో ఉన్నటువంటి మరియమ్మ గారు మరి పాట పాడుతూ ఉండగా మరి కానుక సమర్పణ జరిగించుకుందాం. మరి క్వైర్ వారు కానుక సమర్పణ జరిగించండి. మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత ముగింపు ప్రార్థన జరిగించుకుందాం.